శనివారాలు మహావిష్ణువుకి ప్రీతికరమైనవి. శ్రావణ శనివారం రోజు చేసే కొన్ని రకాల పరిహారాల వలన శని దోషాల నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిశాస్త్ర పండితులు చెప్తున్నారు. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. అందుకే ఈ మాసము శ్రీమన్నారాయణ ఆరాధనకు కూడా శ్రేష్టమైనది. వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి శనివారాల్లో కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనము. జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్నప్పుడు, అలాగే జాతకం ప్రకారం శని మహర్దశ జరుగుతున్నప్పుడు శని అధిపతి అయినటువంటి మకర కుంభరాశుల వారు ఈ పరిహారాలు చేయడం వలన జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శ్రావణ శనివారం రోజు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి గ్రాసం తినిపించడం వల్ల చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. శ్రావణ శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వలన దారిద్ర బాధలు తొలగిపోతాయి. శ్రావణ శనివారం రోజు వస్త్రదానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రావణ శనివారం రోజు నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలో పూజారికి నవధాన్యాలు దానం చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలతతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. శ్రావణ శనివారం రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. శ్రావణ శనివారం రోజు రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. శ్రావణ శనివారం రోజు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పిండి దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యము కలుగుతుంది. శ్రావణ శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మృత్యు భయాలు తొలగిపోయి దీర్ఘాయుష్యు కలుగుతుంది. శ్రావణ శనివారం రోజు శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. శ్రావణ శనివారం రోజు హనుమంతుని ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే రుణ బాధలు, శత్రు బాధలు తగ్గిపోతాయి. అలాగే శ్రావణ శనివారం రోజు ఎట్టి పరిస్థితులు ఉప్పు, ఇనుము, నల్లని వస్తువులు, నూనె లాంటి పదార్థాలు ఇంటికి తెచ్చుకోకూడదు. తెలియక చేసిన ఇలాంటి పొరపాట్ల వల్ల అనేక కష్ట నష్టాలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. కాబట్టి శ్రావణ శనివారాల్లో ఈ పరిహారాలు పాటించితే మనకు శని దోషాల నుంచి విముక్తి అవుతాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.